బైబిల్ ధ్యానము యోహాను సువార్త 19వ అధ్యాయము 28 నుండి 30 వరకు మన మధ్యలో ఉన్న మహిత ముందుకు వచ్చి చదివేది. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను తప్పి గురించున్నానని అనేను. చిరుకతో నిండి ఉన్న యొక్క పాత అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజి చిరుకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన చేసుకుందాము. మరి వాక్యము సందేశము మనకు ప్రకాష్ పాస్టర్ గారు అందిస్తారు. మరి వాక్యం నిమిత్తము నీరజ వచ్చి ప్రార్థన చేస్తుంది. దాని తర్వాత ఏను షానకు పాట పాడతారు. నీరజ ప్రార్థన. మీరు ఇచ్చినటువంటి యొక్క సమయానికి వందనాలు ప్రభా. మరి నాయన నీ యొక్క సులోచన మీరు మరుగుపరచుకొని లోతైన మర్మము చేత నాయన మీరు చేసిన త్యాగాన్ని మేము జ్ఞప్తి తెచ్చుకోవడానికి నీకు దయచేయండి. ఇంకా నా ప్రభా యొక్క వాక్కులో నా తల్లి మేము పొందుకోవాల్సిన శక్తిని, ఆ యొక్క త్యాగాన్ని మీ యొక్క పునరుద్ధానికి శక్తి చేత మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నామని నాయన మరి చెప్తుండగా అన్నతో మీ యొక్క పరిశుద్ధాత్మ నింపమని వేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా. ప్రకాష్ పాస్టర్ గారు వచ్చి మన వాక్యం ఈ మధ్యాహ్నం కాల సమయంలో మీ అందరికీ మరి దైవ సేవకులకు ఈ యొక్క అవకాశం కలిగజేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి మాట 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. నేను కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, టకాటకా చదివేసేయండి, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. తొందరగా ముగించి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చాలు. సమాప్తం అంటే ఏంటి అసలు? ఇంగ్లీష్లో ఫినిష్. ఇక్కడ రాసి పెట్టారు కదా నేహానాయము అని అక్కడ. ఇట్ ఈస్ ఫినిష్. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను తెలుగులో చెప్తాను. ఫినిష్ అంటే సమాప్తమైంది కదా. అసలు ఏమి సమాప్తమైంది? ఏమి
సమాప్తమైంది. ఆయన వచ్చి ఇక్కడ ఏం సమాప్తం చేసిండు? ఎవరైనా తప్పు చేసినప్పుడు ఒక వ్యక్తిని జైల్లో పెట్టినప్పుడు ఆ వ్యక్తికి కోర్టు ఏం చేస్తుందండి? కొద్ది రోజులు శిక్షను అమలు చేస్తుంది. ఆ శిక్షను అమలు చేసినప్పుడు ఆ శిక్షా కాలము పూర్తయ్యేంత వరకు అతను అందులోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? జైల్లోనే ఉండాలి. అయితే ఒక వ్యక్తి ఏ విధంగా అయితే జైల్లో ఆ శిక్షా కాలాన్ని పూర్తి చేసుకొని బయటికి వస్తున్నాడో, ఎప్పుడైతే రిలీజ్ అవుతాడో ఆ రోజు ఆయన యొక్క శిక్షా కాలాన్ని ఏం చేసుకున్నట్టండి? పూర్తి చేసుకున్నాడు, సమాప్తం చేసుకున్నాడు, రిలీజ్ అయిపోయిండు. ఏమైపోయిందండి? రిలీజ్ అయిపోయిండు. అయితే ఒక మనిషి కూడా పాపం చేసిండు. మొట్టమొదటి ఆదికాండంలో చూసుకుంటే ఒక్కసారి చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనము. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనంలో చూసుకోండి. మరియు దేవుడైన యెహోవా ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడుల తెలివించు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినము నా నిశ్చయంగా చచ్చగానే. ఈ మాట ఎవరు అంటున్నారండి? దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ పండు తినమున నీవు నిశ్చయముగా చచ్చేదవు. ఆయన అంటున్నాడు. మరి ఆయన దేవుని యొక్క మాటను గుర్తుపెట్టుకోండి. మనము పోయిన వారం నేను వాక్యం చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను, ఆన్లైన్లో చెప్పాను అనుకుంటాను. దేవుని యొక్క మాటలు పుటము వేయబడినవి. ఆయన మాటలు ఒక్క మాట కూడా నిరర్ధకము కాదు, ఒక మాట కూడా కొట్టివేయబడదు. హల్లెలూయా. మరి ఈయన దేవుడు కదండి. దేవుడు ఈ దినమున చచ్చేదం అంటున్నాడు. ఇంకా మరి మనం చనిపోయినాక మరి దేవుడు ఆ మాట అంటే దానికి మనము ఏం చేస్తామండి? బాధపడాల్సిన విషయం కదా. మరి ఆయన దినమున చచ్చేదం అంటున్నాడు. ఆ మాటను మళ్ళీ ఎప్పుడు వెనక్కి తీసుకున్నాడు అంటే దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ మాట్లాడేటువంటి ముఖాముఖిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని మనం కోల్పోయాము. హల్లెలూయా. ఎందుకో స్వభావాన్ని కోల్పోయామంటే దేవుని యొక్క ఆజ్ఞను మొట్టమొదటి ఆదాము అతిక్రమించినాడు. అయితే ఏ విధంగా మళ్ళీ ఆ ప్రవచనం నెరవేర్చబడ్డదంటే మనం ఒకసారి యెషయా గ్రంథంలోకి వెళ్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలోకి వెళ్దాము. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. ఒక్క నిమిషం మళ్ళీ చదువు. అపరాధ పరిహారార్థ దానికంటే ముందు ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తనను తానే. చాలండి. అతడు తనను తాను ఏమండి? అక్కడనేమో నువ్వు సచ్చేదం అంటున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి తనను తాను. అబ్బా, ఎంత ప్రేమ అండి దేవునికి మన మీద. చూసిరా, అక్కడనేమో చావాలని కోరుకున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమికి పంపించి తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. లేవియా గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనంలో కూడా అంటాడు, ప్రజల కొరకు దహన బలిని అర్పించి ప్రాయశ్చిత్తం చేయాలి. ఏమండి, మనకు పూర్వకాలంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమికి రాకముందు యాజకుడు లోపలి మరి మందిరం పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఏం చేసేదండి? అక్కడ ఆయన దహన బలులు అర్పించేవారు. ఆ దహన బలిని అర్పించడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేసేదంటే ఈ నడుముకు మరి ఒక తాడు కట్టి లోపలికి పంపేవాళ్ళు. 1 గంట కూడా కట్టేవాళ్ళట. ఎందుకు? ఒకవేళ ఆ వ్యక్తి పాపం చేసి ఉండి మధ్యలోనే చనిపోతే ఆ శబ్దం రాదు కదా, గంట శబ్దము రానప్పుడు ఏం చేస్తారు? తాడు కట్టి బయటికి లాగుతారు. అయితే ఎప్పుడైతే ఆ మనిషి పాపము చేసి ఆ పాపాన్ని తీసివేయటకు ఒక పరిశుద్ధ రక్తం అవసరమై ఉన్నదని మరి యేషయా భక్తుడు అంటున్నాడు, అతని నలగొట్టుటకు తనను తాను ఏమైందండి? అపరాధ పరిహార బలిగా ఆయన ఎంచుకున్నాడండి. మన యొక్క క్రియలను బట్టి మనం ఎప్పుడు కూడా మన మంచితనాలను బట్టి మన పాపాలు క్షమించబడలేదు. హల్లెలూయా.
అయితే ఆయన రక్తము వలన మనకు విమోచన కలిగింది, ఆయన రక్తము వలన మనకు రక్షణ కలిగింది, ఆయన రక్తము వలన మనకేం కలిగిందంటే ఆయనకు మనకు మధ్యలో పాపం అనేటువంటి అడ్డుగొడత ఉంటుంది. హల్లెలూయా. తర్వాత యోహాను సువార్త 4:34 వస్తే, యేసు వారితో నన్ను పంపిన వాని చిత్తము నేను నెరవేర్చడానికి వచ్చానంటాడు. యేసు వారిని చూచి ఆ. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుది ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చాలండి. ఆయన పని ఏంటంటే, మరి జయసిస్టర్ గారు చెప్పారు, ఆత్మల దాహం కోసం. ఆయన పని ఏంటంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. మనందరం చేసినటువంటి పాపములు ఆయన పైన మోపబడ్డాయి. మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి అతడు ఏం చేశాడంటే గాయపరచబడ్డాడు కదా. కాబట్టి ఆయన అంటాడు, దేవుని సంకల్పం ప్రకారం ఆయన పని చేయడంలోనే యేసుకు అసమానమైన సంతృప్తి ఉందట. దేవునికి విధేయత చూపుచు హృదయపూర్వకంగా ఆయన పనిలోనే మరి ఏమైందంటే ఆయన నిమగ్నమై ఉండి క్రీస్తు వైపుకు ఇతరులను నడిపించేవాడిగా ఆయన ఈ లోకంలో ఒక మాదిరికరంగా దేవుడు జీవించాడట. ఇంకేమంటున్నాడంటే యోహాను 15:10 కూడా, నా తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ నేను ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాను, అలాగే మీరు నా ఆజ్ఞలను పాటిస్తూ మీరు నా ప్రేమలో నిలిచి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకేమంటున్నాడంటే ఆయన కుమారుని ద్వారా మనకు రక్షణ విముక్తిని. ఇంకేమంటున్నాడంటే యోహాను 10:10 దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. ఏమండి, ఆయన ఇంటికి కాపలా కాయడానికి వస్తాడా? ఎందుకు వస్తాడండి? దొంగతనం చేయడానికి వస్తాడు. కానీ మనుష్య కుమారుడు గొర్రెలకు జీవము కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆయనతో దేనికోసం వచ్చిందంటే మనందరికీ రక్షణను కలగజేయడానికి ఆయన అక్కడ వచ్చాడు. ధర్మాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మారు మనసు కలిగి బాప్తిస్వం పొంది మీరు ఎంతమంది అయితే ఆయన యొక్క మరి బలిలో చేస్తారో వారందరికీ కూడా నీకు ఏమిస్తానంటున్నాడంటే మారు మనస్సును ఇస్తానంటున్నాడు. మరి ఈ కీర్తనలో మనం ఇంతకుముందు చదువుతున్నాం కదా 22:15, నా దవడ మరి ఆయన యొక్క అలసిపోయి ఆ యొక్క మరి అప్పటి వరకు శిలువలో 5 మాటలు కదండి, ఆ 5 మాటల వరకు కూడా ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు అనుభవించాడు. ఈ శ్రమలు అనుభవించడం ఒక ఎత్తు అయితే, ఆయన మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన 33.5 సంవత్సరాల భూమి మీద ఏం చేసిండంటే ఆయన చేయవలసింది మొత్తము చేసిండు. అది సమాప్తమైంది అంటున్నాడు. ఏది సమాప్తమైందంటే మొట్టమొదటి చేసిన పాపం ఏదైతుందో ఆ పాపం అనేటువంటి ముళ్ళును ఆయన ఏం చేసిండండి? విరిచేసిండు. అది సమాప్తం చేసిండు. ఆయన ఏం సమాప్తం చేసిండంటే మానవుడు చేయలేని దానిని మొట్టమొదటి యాజకుడు ఏ విధంగా మరి దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఏదైతే అర్పించడానికి ఆయన బలియాగముగా మరి అర్పించడానికి యాజకుడు వెళ్ళి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించేవాడో అది ఇన్కంప్లీట్ అయిపోయింది. అలా వెళ్ళడం వల్ల కోడెల రక్తము మరి మనుషుల రక్తం వలన జంతువుల రక్తం కూడా మనుషుని యొక్క పాపాన్ని తీసివేయదు. కేవలం ఒక పరిశుద్ధ